నమస్తే బా. క్రిస్టోఫర్ నోలన్ అనగానే మనకి సైన్స్ ఫిక్షన్, టైం ట్రావెల్ ఇవే గుర్తొస్తాయి. కానీ ఈసారి 2000 కోట్ల బడ్జెట్తో ఒక గ్రీక్ మైథాలజీని తెరపైకి తీసుకొచ్చేసాడు. అదే ది ఒడిస్సీ మూవీ. ఇంకా స్టోరీ లైన్ విషయానికి వస్తే, ట్రోజన్ అనే యుద్ధం గెలిచాక ఇతాకా రాజైన ఒడిసియస్ తిరిగి తన సొంత రాజ్యానికి ప్రయాణం స్టార్ట్ చేస్తాడు. అయితే గ్రీక్ దేవతలు దేవుళ్ళ కోపం వల్ల ఈ 10 days జర్నీ కాస్త 10 years అయిపోద్ది. ఈ 10 years మనోడు ఫేస్ చేసే ఛాలెంజెస్ మామూలుగా ఉండవు. మంత్రగత్తెలు, రాక్షసులు, సుడుగుండాలు, అబ్బో ఒకటా రెండా అన్ని దెబ్బ ఛాలెంజెస్. ఇంకా ఈ మూవీలో నాకు బెస్ట్ అనిపించిన సీన్స్ ఏంటంటే, స్టార్టింగ్ 20 minutes స్లోగా ఉన్న నోలన్ క్రియేట్ చేసిన వరల్డ్లోకి ఎంటర్ అయిపోతాం. మెయిన్లీ మంత్రగత్తె సిర్సి అయిన సీన్స్ చూస్తుంటే నాకు రామాయణంలో మాయాలేడి అనే ఘట్టం గుర్తొచ్చింది. ఇంకా క్లైమాక్స్ లో యాక్షన్ సీన్ అయితే రామాయణంలో శివధనస్సు విరిచే సీన్ అయితే గుర్తొచ్చి గూస్ పంప్స్ వచ్చాయి. మూవీ చూసే వాళ్ళకి నా చిన్న నోట్ ఏంటంటే, మీకు కనుక గ్రీక్ మైథాలజీ లేదా ట్రోజన్ వార్ గురించి ఏం తెలియకపోతే చిన్నగా కన్ఫ్యూజన్ అవుతారు. ఈవెన్ నాకు కూడా తెలీదు, బట్ నోలన్ మూవీలో ఆ కన్ఫ్యూజన్ ఎక్స్పెక్టెడే. చివరిగా చెప్పేది ఏంటంటే, మీరు కనుక రొటీన్ మూవీస్ చూసి బోర్ కొట్టి ఒక విజువల్ ఎపిక్ వండర్ని ఎక్స్పీరియన్స్ చేద్దాం అనుకుంటే ది ఒడిస్సీ మూవీని అస్సలు మిస్ కాకండి. ఆల్రెడీ చూసేస్తే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.